అందరికీ నమస్కారం. ఈరోజు వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్కి కేకేఆర్కి మధ్య అయితే మ్యాచ్ జరగబోతుంది. అయితే ఫస్ట్ ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనే దాని గురించి మనం మాట్లాడుకునే ముందు ఫస్ట్ వీళ్ళిద్దరి మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ ఎలా ఉండే, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, అలాగే ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి అయితే మనం మాట్లాడదాం. అయితే ఫస్ట్ ఈ కేకేఆర్ అయితే ఇప్పుడు వరుసగా 2 విజయాలతో అయితే ఈ మ్యాచ్లోకి అడుగు పడుతున్నారు. డీసీ కూడా ఫస్ట్ 2 మ్యాచ్లు ఓడిపోయినప్పటికీ లాస్ట్ మ్యాచ్ సిఎస్కే మీద అయితే గెలిచి ఈ మ్యాచ్లోకి అయితే వస్తున్నారు. అయితే ఈ రెండింటి మధ్య హెడ్ టు హెడ్ స్టాట్స్ కనుక చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు 32 మ్యాచెస్ జరిగినాయి వీళ్ళిద్దరి మధ్య. వాటిలో 15 మ్యాచెస్ డీసీ గెలిచింది, 16 మ్యాచెస్ కేకేఆర్ గెలిచింది, ఒక మ్యాచ్ ఏమో రిజల్ట్ రాలేదు. అయితే హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకున్నట్టయితే కేకేఆర్ కొంచెం స్లైట్ ఎడ్జ్ అయితే కనిపిస్తుంది. కానీ లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకున్నట్టయితే 4 మ్యాచెస్ డీసీ గెలిచింది, ఒక మ్యాచ్ మాత్రమే కేకేఆర్ గెలిచింది. అంటే లాస్ట్ 5 మ్యాచెస్లో డీసీఏ వీళ్ళ మీద ఆధిపత్యం అయితే చలాయిస్తుంది. అయితే ఇక్కడ పిచ్ రిపోర్ట్ కనుక చూసుకున్నట్టయితే పేస్ బౌలింగ్కి అనుకూలించే పిచ్. ఎందుకంటే ఆల్రెడీ మనం లాస్ట్ మ్యాచ్లోనే చూసాం ఖలీల్ అహ్మద్ ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేశాడు అనేది. సో సిఎస్కే బ్యాటర్స్ కూడా అతన్ని అటాక్ చేయలేని పరిస్థితికి అయితే అతనైతే తీసుకెళ్ళాడు టీంని. అయితే లాస్ట్ మ్యాచ్లో చూసుకున్నట్టయితే మొత్తం 2 ఇన్నింగ్స్ మీద 40 ఓవర్స్ ఉంటే 40 ఓవర్స్లో 33 ఓవర్స్ పేసర్సే వేశారు. ఓన్లీ 7 ఓవర్స్ మాత్రమే స్పిన్నర్స్ అయితే వేశారు. సో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇది ఎంత బాగా పేసర్స్కి యూజ్ అవుతుంది అనేది. సో దాని తర్వాత ఇదే పిచ్లో అంటే వైజాగ్ పిచ్లో 14 మ్యాచెస్ జరిగితే 7 మ్యాచెస్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలిచారు. సో 7 మ్యాచెస్ ఏమో చేసింగ్ చేసే టీం అయితే గెలిచింది. సో దీన్ని బట్టి మనకి దీంతోపాటు ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకున్నట్టయితే 160 రన్స్ ఉంది. సో దీన్ని బట్టి మనకి ఫస్ట్ టాస్ ఎవరు గెలిచినా సరే, ఫస్ట్ బ్యాటింగ్ చేసినా, ఫస్ట్ చేసింగ్ చేసినా కూడా తర్వాత ఎటువంటి ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయ్యే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. సో ఇక్కడ టాస్ అయితే ఎఫెక్ట్ అయితే ఏం చూపించదు అని అయితే చెప్పాలా. సో దీని తర్వాత కేకేఆర్ ఇక్కడ లాస్ట్ టైము ఎస్ఆర్హెచ్ మీద అయితే ఇక్కడ ఓడిపోవడం జరిగింది 2015లో. సో ఇక్కడైతే కేకేఆర్కి అంత మంచి రికార్డ్ అయితే లేదు, కానీ వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్టయితే మంచి స్ట్రాంగ్ లైనప్ అయితే కనిపిస్తుంది. సో ఫస్ట్ మనం వీళ్ళ డీసీ వాళ్ళ ప్లేయింగ్ లెవెన్లో చూస్తే వీళ్ళ టాప్ ఆర్డర్ అయితే చాలా మంచిగా కనిపిస్తుంది. పృథ్వీ షా అలాగే వార్నర్ లాస్ట్ టైం సిఎస్కే మీద ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారో మనందరూ తెలిసిందే. సో అదే ఇంపాక్ట్ కనుక మళ్ళీ కేకేఆర్ మీద చూపిస్తే మళ్ళీ వాళ్ళ పరుగుల వరద అయితే మళ్ళీ పారే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. సో దాని తర్వాత మిచెల్ మార్చ్ అలాగే వార్నర్ అలాగే పృథ్వీ షా వీళ్ళ ముగ్గురితో టాప్ ఆర్డర్ అయితే చాలా మంచిగా ఉంది. కానీ వాళ్ళ మిడిల్ ఆర్డర్లో చూసుకున్నట్టయితే అంత ఇంపాక్ట్ అయితే కనిపించట్లేదు. ఎందుకంటే అక్కడ రిషబ్ పంత్ తప్ప ఇంకా మిగతా ప్లేయర్స్ ఎవరు అంత చెప్పుకోదగ్గ బ్యాటింగ్ అయితే చేయట్లేదు. ఓన్లీ రిషబ్ పంత్ మాత్రమే మొన్న డెత్ ఓవర్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపించాడు. అందుకే వాళ్ళు కొంచెం మంచి స్కోర్ అయితే చేయగలిగారు. అయితే వీళ్ళకల్లే స్టబ్స్ చూసుకున్నట్టయితే కొంచెం ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ లాగా ఉంది. ఒక మ్యాచ్ సరిగ్గా ఆడతాం, ఒక మ్యాచ్ సరిగ్గా ఆడకపోవడం. అలాగే మనకి అక్షర్ పటేల్ కూడా తనకు తగ్గ స్థాయిలో అయితే ఇప్పటి వరకు బ్యాటింగ్ చేసింది అయితే లేదు. సో దాని తర్వాత అభిషేక్ పోర్లో ఫస్ట్ మ్యాచ్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, కానీ చివరిలో ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి. సో దాని తర్వాత జరిగిన 2 మ్యాచ్లో అయితే ఎటువంటి పర్ఫార్మెన్స్ కనిపించలేదు అభిషేక్ పోర్ల నుంచి కూడా. సో ఒక్క మ్యాచ్ మాత్రమే తను మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. సో దాని తర్వాత ఫస్ట్ టాప్ ఆర్డర్ బాగున్నా కానీ మిడిల్ ఆర్డర్ సరిగ్గా లేదు వీళ్ళకి, రిషబ్ పంత్ తప్ప. సో దాని తర్వాత చూసుకున్నట్టయితే వీళ్ళ బౌలింగ్ పేస్ అటాక్ చూసుకున్నట్టయితే ఈ పిచ్ కూడా పేస్ అటాక్కి బాగా యూజ్ అయింది. సో వీళ్ళ పేస్ అటాక్లో చూసుకున్నట్టయితే ఖలీల్ అహ్మద్ ఉన్నాడు, అలాగే ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్ వీళ్ళు ముగ్గురు మంచి పర్ఫార్మెన్స్ అయితే చూపిస్తున్నారు. సో వీళ్ళ ముగ్గురు మంచి పర్ఫార్మెన్స్ చూపించడం వల్లే వీళ్ళ బౌలింగ్ అయితే కొంచెం మంచిగా ఉందని అయితే చెప్పాలి. దాంతోపాటు నోకియా గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. నోకియా ఎంత మంచి ప్లేయర్ అనేది. సో అతను పేస్తో ఎలాంటి బౌలర్నైనా కట్టుదిట్టం చేయగలిగే బౌలర్. కానీ అతను కూడా ఈ సీజన్లో రన్స్ అయితే సమర్పించుకున్నాడు. సో అదొకటి వీళ్ళకి ఒక నెగిటివ్ పాయింట్. సో దీంతోపాటు ఒకవేళ నోకియా కాకుండా రిచర్డ్సన్ తీసుకొచ్చే ఛాన్స్ ఉంది నోకియా ప్లేస్లో. ఒకవేళ రిచర్డ్సన్ కూడా కొంచెం ఫిట్గా ఉన్నాడు అని అయితే రిక్కీ పాంటింగ్ అయితే చూడడం జరిగింది. సో ఒకవేళ రిచర్డ్సన్ ఈరోజు కొంచెం ఫిట్గా కనిపిస్తే నోకియాని తీసేసి రిచర్డ్సన్ తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో దీంతోపాటు వీళ్ళ స్పిన్ విభాగంలో చూసుకున్నట్టయితే అక్షర్ పటేల్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. సో దాని తర్వాత కుల్దీప్ యాదవ్ లాస్ట్ కొంచెం నిఖిల్ ఇంజురీ అయితే అయినట్టుంది. సో దాని నుంచి రికవర్ అయ్యాడా లేదా అనేది ఇంకా అప్డేట్ అయితే తెలియదు. సో ఒకవేళ అతను ఇంజురీ నుంచి ఫిట్గా ఉన్నట్టయితే సో ఈ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ కుల్దీప్ యాదవ్ లేకపోయినా ఇది పేస్కి అనుకూలించే పిచ్చే కాబట్టి సో అంత ఇంపాక్ట్ అయితే చూపించకపోవచ్చు. సో దాని తర్వాత మనం కేకేఆర్లో చూసుకున్నట్టయితే అంటే ఇప్పుడు డీసీలో స్పిన్ విభాగం బాగుంది, బౌలింగ్ విభాగం బాగానే ఉంది, సో టాప్ ఆర్డర్ బాగుంది, మిడిల్ ఆర్డర్ కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కానీ ఇటువైపు మనం కేకేఆర్లో చూసుకున్నట్టయితే
ఫస్ట్ వాళ్ళకి సునీల్ నారాయణ అలాగే ఫిలిప్ సాల్ట్ వీళ్ళిద్దరూ మంచి స్టార్ట్ అయితే మొన్న ఇచ్చారు. సో దాని తర్వాత వెంకటేష్ అయ్యర్ కూడా కొంచెం మంచిగానే పర్ఫామ్ చేస్తున్నాడు. శ్రేయస్ అయ్యర్ ఫామ్లోకి వచ్చాడు. రామ్మన్దీప్ సింగ్ టచ్లోనే ఉన్నాడు. సో దాని తర్వాత ఆండ్రూ రసెల్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో వీళ్ళందరూ రింకు సింగ్ కూడా మంచి ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తాడో మనందరికీ తెలిసిందే. అంటే వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ చూసుకున్నట్టయితే సిఎస్కేకి ఎలాంటి డేంజరస్ బ్యాటింగ్ ఆర్డర్ ఉందో కేకేఆర్కి కూడా అంతే మంచి బ్యాటింగ్ ఆర్డర్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. సో కానీ వాళ్ళ స్పిన్ విభాగంలో చూసుకున్నా కూడా వాళ్ళకెళ్ళి వరుణ్ చక్రవర్తి కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు. కానీ సునీల్ నారాయణ మంచి ఫామ్లోనే ఉన్నాడు. సో వాళ్ళ స్పిన్ విభాగం చూస్తే వీళ్ళకి డీసీకి ఈక్వల్గా అయితే ఉంది. సో దాని తర్వాత వాళ్ళ టాప్ ఆర్డర్ బాగానే ఉంది, మిడిల్ ఆర్డర్ బాగుంది, స్పిన్ విభాగం బాగుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే వాళ్ళకి పేస్ అటాక్లో స్టార్కి ఇంకా మంచి స్టార్ట్ అయితే అందుకోలేదు. ఆండ్రూ రసెల్లో స్లోవర్ బాల్స్తో కొంచెం కట్టడి చేయొచ్చు, మంచిగానే పర్ఫామ్ చేయొచ్చు. కానీ హర్షిత్ రాణా కూడా మంచిగా ఎలాంటి బౌలింగ్ చేస్తున్నాడో మనం చూసాం. స్లోవర్ బాల్స్తో ఎలా మంచిగా కట్టడి చేస్తున్నాడో బ్యాట్స్మెన్స్ అనేది కూడా మనం చూసాం. సో వాళ్ళకల్లే ఒక చెప్పుకోదగ్గ స్టార్ బౌలర్స్ లేకపోయినప్పటికి కూడా ఒక స్టార్కి తప్ప చెప్పుకోదగ్గ స్టార్ బౌలర్స్ ఎవరు లేరు అక్కడ. కానీ ఆండ్రూ రసెల్, హర్షిత్ రాణా కూడా వాళ్ళకి మంచి బౌలింగ్ అటాక్ అయితే ఇవ్వగలుగుతున్నారు. సో దీన్ని బట్టి వాళ్ళకి మరీ అంత చెప్పుకోదగ్గ బౌలింగ్ అటాక్ లేకపోయినా పర్లేదని అయితే చెప్పాలి. సో వీళ్ళకల్లే చూస్తే మనకి డీసీ కల్లే చూస్తే మిడిల్ ఆర్డర్ సరిగ్గా లేదు. కానీ వీళ్ళకల్లే కేకేఆర్ చూస్తే పేస్ అటాక్ ఒకటే కొంచెం ప్రాబ్లంగా కనిపిస్తుంది. అయినా పెద్ద ఇంపాక్ట్ చూపించే పరిస్థితి అయితే లేదు. సో దీన్ని బట్టి కానీ ఈరోజు పేస్ అటాక్కి అనుకూలించే పిచ్ కాబట్టి చూద్దాం ఏం జరిగింది అనేది. ఒకవేళ స్టార్క్ కనుక ఇది పేస్ బౌలింగ్ అనుకూలించే ఈ పిచ్ మీద కొంచెం విధ్వంసం క్రియేట్ చేశాడంటే మ్యాచ్ ఏకంగా వన్ సైడ్ అయిపోయింది. సో కాబట్టి చూద్దాం ఏది గెలిచిద్దో. ఒకవేళ వీళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా వాళ్ళకల్లే మంచి బౌలింగ్ లైనప్ లేదు కాబట్టి వైభవ్ అరోరాని కూడా తీసుకునే ఛాన్స్ అయితే ఉంది ఇంపాక్ట్ ప్లేయర్గా. సో వైభవ్ అరోరా కనుక వస్తే వాళ్ళకి బౌలింగ్ అటాక్ కూడా కొంచెం పర్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో చూద్దాం. నాకు తెలిసి అయితే ఈరోజు కేకేఆర్ గెలిచే ఛాన్సెస్ అయితే నాకైతే ఎక్కువ కనిపిస్తున్నాయి. కానీ హోమ్ అడ్వాంటేజ్ డీసీకి ఎలా ఉందో చెప్పలేం కాబట్టి సో డీసీ అనుకోని పరిస్థితుల్లో మొన్న సిఎస్కేని కూడా ఓడించగలిగింది. సో ఈరోజు చూస్తే వీళ్ళ బౌలింగ్ అటాక్కి డీసీ బౌలింగ్ అటాక్కి అలాగే కేకేఆర్ బ్యాటింగ్ అటాక్కి మధ్య అయితే పోర్ అని అయితే చెప్పాలి. సో ఎవరు గెలుస్తారు అనేది చూద్దాం.